కష్టపడుతున్నావు కదా మామ, పొలంలో మొలకలు వస్తాయంటావా? ఓ వరుణదేవుడా, నా పంటలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. నీరు రాకపోతే ఈ పంట ఎలా బ్రతుకుతుందయ్యా? అయ్యా, మన పంటలో మొలకలు వచ్చినట్టు. నా పొలంలో మొలకలు వచ్చాయి. అరే ఏంట్రా రాముడు, అందరూ సంతోషంలో పరవళ్ళు దక్కేస్తున్నారు. ఏంటి, 2 చినుకులు పడగానే, కొంచెం పంట కనిపించగానే మీ ముఖంలో ఎంత సంతోషం వచ్చేసిందా? ఈ పంటని నాకు అమ్మమని చెప్పడానికి వచ్చా. లేదయ్యా, ఈసారి మా పంటని మేమే వేసి దుక్కి దున్నితుగా లేచి నీరు పెట్టి తమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి హస్తులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి కోత కోసి కుప్ప నూర్చి బస్తాకెత్తి బారుగాను రైతు బిడ్డ నెత్తులంత చెమట చేసి ఎనకేస సొమ్ముని వెనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు. సరేరా, మీ కష్టం తెలియక అలా అనేసా. మీ ఇష్టం. సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది. నాకు కొత్త బట్టలు కొనిస్తానన్నావు. నా కాలేజ్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు నాన్న. నాన్న నాన్న, మీకు ఒకటి తెలుసా? మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా క్లాస్ ఫస్ట్ వచ్చింది నాన్న. అవునా బంగా తల్లి, నాకు తెలుసమ్మా. నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తావని. ఇక తండ్రి కూతురు కబుర్లు అయిపోతే వచ్చి పడుకోండి. పొద్దున్నే బేగాలేసి పొలానికి వెళ్ళాలి కదా. మావా మావా, ఒక్కసారి లే. ఏంటి ఊరుములో మెరుపులు? వర్షం పడేలా ఉంది. ఒక్కసారి పొలం దాకా. ఎవరైనా వచ్చి నా పొలాన్ని కాపాడండి, ఏదో ఒకటి చెయ్యండి. అయ్యో, నా పొలం మొత్తం మునిగిపోయిందే. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవడు ఆశలన్నీ మోడు చేతికొస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలని భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. పొలానికి చేతికి వచ్చింది అనుకున్న పంట మొత్తం చేజారిపోయింది. ఈ పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కలలు కన్నాను. ఇప్పుడు అవన్నీ నెరవేరేది ఎలా? నేను డాక్టర్ని చేసేది ఎలా అమ్మా? నాన్న, నీ కష్టాలు తీర్చడం కోసం వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే కొన్ని కొత్త పద్ధతులను నేను చెల్లి కలిసి తెలుసుకున్నాం నాన్న. అవునా, ఏంట్రా అవి? సరే చెప్తా వినండి అందరూ. డ్రోన్లు మరియు ఏఐ రోబోట్లు పర్యవేక్షించడానికి, పురుగుల మందులు పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత రోబోట్లు సాగు పనులు చేయడంలో సహాయపడుతున్నాయి. స్మార్ట్ ఫార్మింగ్, భూమి లేకుండానే పంటలు పండించే పద్ధతులు. వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం స్మార్ట్ ఫార్మింగ్ లో భాగం. ఆధునిక యంత్రాలు, భారీ వ్యవసాయ యంత్రాలు, యంత్రాలతో పాలు పితికే పద్ధతులు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయాన్ని సులభతరం చేస్తుంది. డిజిటల్ విప్లవం, డిజిటల్ టెక్నాలజీలు వ్యవసాయంలో సరికొత్త మార్పులను తీసుకువచ్చాయి. ఈ
సాంకేతికతల వల్ల ప్రయోజనాలు: 1. దిగుబడి పెరుగుతుంది. 2. ఖర్చులు తగ్గుతాయి. 3. సామర్థ్యత పెరుగుతుంది. 4. సాధారణ రైతులకు లాభాలు కలుగుతాయి. సరే అమ్మా, ఇదంతా బాగానే ఉంది. కానీ అకస్మాత్తుగా వర్షాలు పడితే ఏం చేయాలో కొంచెం వివరించు తల్లి. ఆకస్మిక వర్షాల నుంచి పంటను రక్షించడానికి నీరు నిలిచిపోకుండా ఎత్తైన ప్రదేశాల్లో మొక్కలు పెంచడం, మంచి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయటం, అవసరమైతే పంటను కవర్ చేయడానికి షేడ్ నెట్స్ లేదా రెయిన్ కవర్స్ వాడాలి. బలమైన గాలుల నుండి పంటను రక్షించడానికి గాలికి అడ్డుగా ఉండే తెరలను ఏర్పాటు చేయాలి. భారీ వర్షాల తర్వాత ఫంగస్ మరియు తెగుళ్లు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని ఇవ్వాలి. ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండిన వాడు, వడ్డించిన వాడు కాదు, పండించిన వాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే పేదవాడే పేదవాడే. అందరిలో ఈ ఆలోచన మారాలి. రైతు అంటే కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాదని, ఈ నూతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం ద్వారా మంచి లాభాలు వస్తాయని తెలుసుకోవాలి. అలానే అగ్రికల్చర్కి సంబంధించి విద్యారంగంలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుసుకొని అందులో రాణించే విధంగా ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రోత్సహించి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. ఇంతటితో ఈ స్కిట్ ముగిసింది. ఎంత అన్నం మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారు ఈ యొక్క స్కిట్ నుంచి. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్. అన్నాన్ని ఎప్పుడూ మనం వృధా చేయకూడదు. ఒక రైతు కష్టాన్ని ఎంత అద్భుతంగా మనకి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ తో చూపించారో. రైతు మనకి దేశానికి వెన్నుముక్క లాంటి వాడు. సో మనం ఎంతగానో అన్నాన్ని జాగ్రత్తగా వాడుకో చాలా ముఖ్యమైనది. గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్ చిల్డ్రన్. చాలా మంచి మెసేజ్ ని ఈరోజు మీరు చూపించారు. వెరీ గుడ్.